గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. నేను ఇంతవరకు సుమారు 890 వీడియోస్ చేశాను. ఈ వీడియోస్లో ఇంచుమించు ఒక 300-400 వీడియోస్ డిక్టేషన్స్ మీదే నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఇంతవరకు పారాగ్రాఫింగ్ చేయడం అనేటువంటిది ఇంతవరకు చేయలేదు. ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ వీడియో. కాబట్టి ఈ వీడియోని శాంతం చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు చేసుకోకపోతే. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది చాలామందికి వెళ్ళి ఉండదు మామూలుగా అయితే. మీ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెళ్తే, ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఎస్పైరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతే నేను చాలా సంతోషిస్తాను. కాబట్టి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు షేర్ చేయండి. వై? బికాస్ మీకు ఎగ్జామినేషన్లో పారాగ్రాఫింగ్ కూడా మార్కులు ఉంటాయి. అందుకోసం ఈ లిటిల్ కేర్ మీరు తీసుకున్నట్టయితే కనీసం 2 or 3 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఏదైతే పాసేజ్ ఉందో ఈ పాసేజ్కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. దాంట్లో కూడా నా మెసేజ్ పెట్టాను. ఆ మెసేజే మళ్ళీ ఇక్కడ కూడా దీనికి అటాచ్ చేస్తాను. చూడండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ కూడా తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. తర్వాత ఇక ముందు కూడా నేను ఎక్కువ వీడియోస్ ఈ పారాగ్రాఫింగ్ మీద డీటెయిల్స్ చేస్తూ చేయడానికి ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే, మళ్ళీ మిగతా వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్పీడ్లో మీకు పారాగ్రాఫింగ్ గురించి కొద్దిగా నరేట్ చేస్తాను. ఇది మొత్తం 10 minutes స్పీడు. ఫస్ట్ 7 minutes పాసేజ్ గురించి మీరు పారాగ్రాఫింగ్ డీటెయిల్ చేస్తాను. ఈ 7 minutes స్పీడ్లో మొత్తం పేరాలు 1, 2, 3, 4, 5, 6 పేరాస్ ఉన్నాయి. ఈ పాసేజ్ జనరల్ బడ్జెట్ మీద లోక్సభలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్పీచ్ స్టార్ట్ చేస్తూ ఫస్ట్లో ఏమంటాడంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ద జనరల్ బడ్జెట్ అండ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా చేస్తాడు. ఇది ఫస్ట్ పారా స్పీచ్. తర్వాత జనరల్ బడ్జెట్ గురించి కాబట్టి అది స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి కంట్రీలో అన్నది చెప్పే సందర్భంగా ఆయన ఏం చేశాడు, సార్, floods and droughts have become a common phenomenon in this country. కామన్ ఫెనోమినాన్ అంటే సర్వసాధారణం అయిపోయినాయి. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ప్లెంటీ వీ ఫైండ్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అని చెప్పుకుంటూ ఆయన మొత్తం ఈ ఫ్లడ్స్ మీద డ్రౌట్స్ మీద చెప్తూ ఏమి యాక్షన్ తీసుకోవాలన్నది సజెస్ట్ చేశాడు. ఇక్కడ ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ గురించి చెబుతూ కంటిన్యూషన్ ఏం చెప్తాడంటే, ఈ హైవేస్ మీద ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రస్తావించాడు అనమాట. ఇది సెపరేట్ పారా పెట్టుకోవచ్చు, కానీ దీంట్లో మాత్రం సెపరేట్ పారా పెట్టలేదు. మీరు సెపరేట్ పారా పెట్టుకోవచ్చు. అట్లా ద నెక్స్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఈజ్ అబౌట్ ది క్వశ్చన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది హైవేస్ అని చెప్పి, వాళ్ళు క్యాజువల్ లేబర్ని ఎంగేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ హెన్స్ ఐ వుడ్ దేర్ ఫోర్ సజెస్ట్ దట్ ఆల్ దోస్ వీ హ్యావ్ పుట్ ఇన్ 180 days ఆఫ్ సర్వీస్ షుడ్ బి మేడ్ పర్మనెంట్ అని చెప్పి ఈ పార్లమెంట్ మెంబర్ సజెస్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో స్టార్ట్ చేశాడు స్పీచ్. రెండోది డ్రౌట్స్ గురించి, ఫ్లడ్స్ గురించి సర్వసాధారణం అయిపోయిందని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే రిగార్డింగ్ క్యాజువల్ లేబర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదివరకు క్యాజువల్ లేబర్ ఉండేవారు కాదు. ఇప్పుడు క్యాజువల్ లేబర్ బాగా ఎక్కువైపోయారు. క్యాజువల్ లేబరే కాదు, కాంట్రాక్ట్ లేబర్ కూడా ఎక్కువైపోయారు. కాబట్టి ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు హౌస్ అంటే లోక్సభకి ఏం చెప్తున్నాడంటే 180 days కంప్లీట్ అయితే, అది రూల్ ఉందన్నమాట, 180 days కంప్లీట్ అయితే వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్తున్నాడు. అక్కడికి ఆ పేర అయిపోయింది. అట్లా మీరు డిక్టేషన్ తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా మైండ్లో పెట్టుకుంటే మీరు పారాగ్రాఫ్ ఎడగొట్టుకోవచ్చు. అలా కాకుండా మీరు అవుట్లైన్ చూసి మక్కి మీరు రాసేసుకుంటూ ఉంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ రాయేసుకోవాలా. అలా కాకుండా అయితే మీరు పారాగ్రాఫింగ్ చేయలేరు.
ఇక్కడ మీరు నేను చెప్పిన దాన్ని బట్టి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఈ జనరల్ బడ్జెట్ ఇది మొట్టమొదటి నేను ఈ స్పీచ్ ఇస్తున్నాను నేను చెప్పంటూ ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఉందో ఆ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో చెప్పాలని చెప్పి అంటూ ఈయన కొన్ని ప్రాబ్లమ్స్ హౌస్కి చెప్తున్నాడు. ఏంటి నెంబర్ 1 ప్రాబ్లం ఏంటి, డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి, దాని మీద యాక్షన్ తీసుకోండి. అలాగే ఈ క్యాజువల్ లేబర్ ఎక్కువైపోయారు, 180 డేస్ కంప్లీట్ అయితే క్యాజువల్ లేబర్ని పర్మనెంట్ చేయండి అని చెప్పన్నాడు. ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇలాగ అర్థం చేసుకుంటూ మీరు రాస్తే పారాగ్రాఫ్స్ విడగొట్టుకుంటారు. దానివల్ల మీకు మార్కులు ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత ఏం చెప్తాడంటే మైనర్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాడు. మైనర్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్లో ఏమంటాడంటే ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రిపేర్ చేశారు, ఇంకా చేయవలసి ఉన్నాయి అని చెప్తాడు. అక్కడికి ఆ పేరా అయిపోయింది. తర్వాత కమింగ్ టు ఫారెస్ట్, మైనర్ ఇరిగేషన్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది సపరేట్ పేరా పెట్టుకోవచ్చు అనే ఆలోచన మీకు రావాలా. కమింగ్ టు ద ఫారెస్ట్, I wish to say that there has been large destruction of forests during the last 10 years. లాస్ట్ 10 yearsలో ఎక్కువ ఫారెస్ట్లు కట్ చేసేస్తున్నారు. కాబట్టి వీ షుడ్ నాట్ అలౌ ఇండిస్క్రిమినేట్ కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఇండిస్క్రిమినేట్ అంటే అర్థం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు అని అర్థం వస్తుంది. అది చేయకూడదని చెప్తున్నాడు. ఇది ఒక పేరా, ఇక్కడ ఒక పేరా అయిపోయింది. నెక్స్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటప్పటికీ ఆ ఎడ్యుకేషన్ మీద మనం సెపరేట్ పేరా పెట్టుకోవాలి. దాంట్లో చాలా లాస్ట్లో ఏం చెప్తారంటే ద నాలెడ్జ్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ విల్ గ్రేట్లీ హెల్ప్ టు సాటిస్ఫై ది ఎసెన్షియల్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. దీంట్లో ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆ సజెషన్స్ ఉపయోగించుకోమని చెప్తూ ఎడ్యుకేషన్ మీద చెప్పాడు. ఇది ఇంతవరకు ఇది ఒక పేరా కింద చూసుకోవాలి. తర్వాత రిగార్డింగ్ విలేజ్ ఆఫీసర్స్ అంటే మున్సిపల్ గారు, కర్ణం వీళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా తక్కువ శాలరీస్, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంచేత వాళ్ళందరికీ కూడా రిలీవ్ ఇవ్వండి అని చెప్తూ లాస్ట్లో ఏం చెప్పాడంటే సార్ ఐ వెల్కమ్ ద బడ్జెట్, థ్యాంక్ యూ అని చెప్పన్నాడు. ఇట్లా మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సబ్జెక్టుని మైండ్లో పెట్టుకుని చేసుకున్నట్టయితే మీరు ఈజీగా పారాగ్రాఫింగ్ చేయగలరు. మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ పేరాలో ఏం చెప్పాడంటే పార్లమెంట్ మెంబరు, హౌస్ అంటే ఆ స్పీకర్ అంటే లోక్సభ స్పీకరు, రాజ్యసభ అయితే చైర్మన్ అవుతాడు. సో లోక్సభ స్పీకర్ గారికి సబ్మిట్ చేస్తున్నాడు. నేను ఈ బడ్జెట్, జనరల్ బడ్జెట్ మీద ఏదైతే డిస్కషన్ ఉందో దీంట్లో ఎకానమీ గురించి కొంచెం యాక్షన్ తీసుకోవాలా, అలాగే ఈ ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని మెజర్స్ తీసుకోవాలని చెబుతూ ఏ మెజర్స్ తీసుకోవాలి అన్నది ఆయన ఏం చేశాడు చెప్పాడు. ఆ మెజర్స్ తీసుకోవాలన్నది ఒక పేరా కింద పెట్టుకోవాలా. తర్వాత ఏం చెప్పాడు, ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ గురించి చెప్పాడు. తర్వాత కంటిన్యూషన్ దానికి ఈ క్యాజువల్ వర్కర్స్ గురించి చెప్పాడు, అది సపరేట్ పెట్టుకోవచ్చు మళ్ళీ. తర్వాత మళ్ళీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. అది అయిపోగానే కంటిన్యూషన్ కమింగ్ టు ద ఫారెస్ట్ అన్నాడు, అది సపరేట్ పేరా. అలాగే తర్వాత ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఎక్కువగా దీంట్లో నెరేట్ చేశాడు. అంతా కూడా రాసుకుంటూ లాస్ట్లో విలేజ్ ఆఫీసర్స్ గురించి చెప్పాడు. విలేజ్లో ఇదివరకు మున్సబు, కర్ణం అనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి చాలా తక్కువ జీతం అనమాట. వాళ్ళకు కూడా జీతాలు పెంచాలి అని అంటూ మరి నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంక్లూజన్లో సార్ ఐ వెల్కమ్ ద బడ్జెట్ అని థ్యాంక్ యూ అని ముగించాడు. ఇట్లా మీరు పారాగ్రాఫింగ్ చేసుకోవచ్చు. ఇది మరి డిక్టేషన్ తీసుకునే ముందు నేను చెప్పింది 1-2 సార్లు వినండి, ఇయర్ ఫోన్ పెట్టుకుని వినండి, మీకు ఒక ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి మీరు పారాగ్రాఫింగ్ చేసుకోవచ్చు. సో ఇవాళ 7 minutes చెప్పాను. నెక్స్ట్ రేపు ఇంకొక పాసేజ్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.